హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వల్లిని ఫాలో అవుతూ వెళ్ళి గుండె పగిలే నిజాలను తెలుసుకొని వల్లికి ఊహించని షాక్ ఇచ్చిన వేదవతి. నిజంగానే వేదవతికి వల్లి ఆడుతున్న నాటకం తెలిసిపోనుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వల్లిని చందు అయితే గదిలో నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక వాళ్ళిద్దరికీ కాఫీ తీసుకొని గదిలోకి వెళ్తున్న వేదవతి గుమ్మం దగ్గరే వాళ్ళు పెద్దగా మాట్లాడుకోవడం విని ఆగిపోతుంది. ఏంటి పెద్దోడు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు, ఎప్పుడు ఇలా మాట్లాడలేదు కదా అని అనుకుంటూ ఉంటుంది వేదవతి. ఏంటి బా అంత పెద్దగా మాట్లాడుతున్నావు, ఇంట్లో వాళ్ళకి విషయం తెలిస్తే అని అంటూ ఉంటుంది వల్లి. ఇంట్లో వాళ్ళకి మరో 2 రోజులు ఉంటే మొత్తం విషయాలన్నీ కూడా తెలిసిపోతాయి, ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా అని అంటూ ఉంటాడు చందు. అయితే అది కాదు బా, నేను చెప్పేది విను, మా అమ్మ వాళ్ళు ఊళ్ళో లేరు అని అంటూ ఉంటుంది వల్లి. ఇంకెన్ని రోజులని మీ అమ్మ వాళ్ళు ఊరికి నుంచి రారో, అప్పుడే 10 రోజులు అయిపోతుంది, నేను ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు చందు. అయితే ఈ టెన్షన్ భరించలేక ఏం జరుగుతుందో అని నాకు చాలా భయమేస్తుంది. ఇంకో 2 రోజులు చూస్తాను, చూడకపోతే 2 రోజుల్లో నేను చెప్పినవి జరగకపోతే వెంటనే నేను మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తేల్చుకుంటాను అని అంటూ ఉంటాడు చందు. అప్పుడే ఇక అది విని వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక చందు బయటికి వెళ్ళేటప్పుడు పక్కకి వెళ్ళి నుంచుంటుంది వేదవతి. అప్పుడే వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది, అదేంటి వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళు 10 రోజుల నుంచి ఊళ్ళో లేరని చెప్తుంది, మరి మొన్న పుట్టింటికి వెళ్ళొస్తానని పొద్దున్ననగా వెళ్ళి సాయంత్రం వచ్చింది వల్లి, అదేంటి మరి చందుతో పెద్దోడితోనేమో తను అబద్ధం చెప్తుంది, వాళ్ళ అమ్మ వాళ్ళు ఊళ్ళో లేరని చెప్పి. అసలు దేని గురించి పెద్దోడు అంత టెన్షన్ పడుతున్నాడు? మా నాన్నకి తెలిస్తే నన్ను అపార్థం చేసుకుంటాడు, మా నాన్నకి తెలిస్తే తట్టుకోలేడు అని చెప్పి ఎందుకు పెద్దోడు అంటున్నాడు? అంత కష్టం వీడికి ఏమొచ్చింది? వల్లి ఎందుకు ఇలా టెన్షన్ పడుతుంది, అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక వెళ్ళి చందు వెళ్ళిపోగానే వాళ్ళ అమ్మ భాగ్యానికి ఫోన్ చేస్తుంది. అమ్మ నేనే అని అంటూ ఉంటుంది. ఏంటే ఇంత పొద్దునే ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటుంది భాగ్యం. ఏటి లేదే బావ ఆ డబ్బుల గురించి అడుగుతున్నాడు, నువ్వేమో ఊళ్ళో ఉండి కూడా ఊళ్ళో లేనని చెప్పమని చెప్పావు, ఇప్పుడు ఏం జరుగుతుందని నాకు భయమేస్తుంది, నాకేదో ఒకటి సలహా ఇవ్వమ్మా అని అంటూ ఉంటుంది వల్లి. అయితే నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను, ఈరోజు మనం ఈ సమస్యకి ఏలాగా పరిష్కారం చూడాలి, లేకపోతే బా అస్సలు తట్టుకోలేకపోతున్నాడు, తను బాధ నేను చూడలేకపోతున్నాను, మరో 2 రోజులు ఆగితే మళ్ళీ మావయ్య గారికి నిజం తెలిస్తే అప్పుడు మనం ఆడుతున్న నాటకం మొత్తం కూడా బయటపడిపోతుంది అని వల్లి తన తల్లితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఇక వల్లి మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది వేదవతి. పెద్దోడితోనేమో వాళ్ళ అమ్మ వాళ్ళు ఊళ్ళో లేరని చెప్పింది, ఇప్పుడేమో తనేమో నేను ఇప్పుడే వస్తున్నానంటుంది, అసలు ఏం జరుగుతుంది? వల్లి ఎందుకు పెద్దోడితో అలా అబద్ధం చెప్పింది అని వేదవతి అనుకుంటూ ఉంటుంది. అలా అనుకున్న వేదవతి ఇక వల్లి పుట్టింటికి బయలుదేరుతూ ఉంటే అప్పుడే ఇక వంటగదిలో వంట చేస్తున్నట్టు ఇక నటిస్తూ ఉంటుంది వేదవతి, ఏమీ తెలియనట్టు. అప్పుడే వల్లి అత్తయ్య వంటగదిలో ఉన్నట్టున్నారు, ఈలోపు నేను వెళ్ళొచ్చేస్తాను, నేను గదిలో ఉన్నానని అనుకుంటారు అని అనుకుంటూ ఉంటుంది వల్లి. అయితే అప్పుడే ఇక కనీసం చెప్పను కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది వల్లి. అంటే నేను గదిలో ఉన్నానని అనుకుంటారులే అని అనుకున్నట్టుంది. వల్లిని ఫాలో అవుతూ వెళ్ళాల్సిందే, ఆ నిజమేంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ వల్లి వెనకాలే వేదవతి కూడా వెళ్తుంది. అలా వల్లి అయితే ఆటోలో బస్తీకి అయితే వెళ్తుంది. అప్పుడు ఇక ఆటోలో బస్తీకి వెళ్ళడం అంతా కూడా వేదవతి ఫాలో అవుతూ వెళ్ళి చూస్తూ ఉంటుంది. అదేంటి వల్లి బస్తీకి వచ్చింది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు ఇటు కాదు కదా అని అనుకుంటూ ఉంటుంది వేదవతి. అయితే అలా వేదవతి అనుకుంటూ అసలు వల్లి ఏం చేస్తుందని ఫాలో అవుతూ వెళ్తుంది. అప్పుడే అయితే వల్లి ఒక ఇంట్లోకి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక వల్లి ఆ ఇంట్లో వెళ్ళడం చూసిన వేదవతి పక్కనే ఉన్న ఒక ఆవిడ్ని అడుగుతూ ఉంటుంది, ఆ అమ్మాయి ఆ ఇంట్లోకి వెళ్ళిందేంటి అని అడుగుతూ ఉంటుంది వేదవతి. అదేంటమ్మా బస్తీకి కొత్తగా వచ్చినట్టున్నారు, ఆ అమ్మాయి ఆ ఇంట్లో అమ్మాయి అంటే అది వాళ్ళ అమ్మగారి ఇల్లే, ఈ మధ్య అయిన వాళ్ళకి కోడలైంది శ్రీవల్లి,
అయిన వాళ్ళకి కోడలైన తర్వాత ఇటు రావడమే మానేసింది. ఇప్పుడే ఈ మధ్య వస్తుంది, మొన్న 2 రోజుల క్రితం వచ్చింది, మళ్ళీ ఇదిగో ఈరోజు వచ్చింది అని అంటూ ఉంటే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. వేదవతి అయితే షాక్ అయిపోతూ, వల్లి పుట్టిల్లా ఇది, మరి వాళ్ళు బంగ్లాలో కదా ఉండేది, అసలు ఏం జరుగుతుంది అని వేదవతి అయితే ఇక కిటికీలో నుంచి లోపలికైతే చూస్తుంది. అప్పుడే ఇక వల్లి అయితే భాగ్యం దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా, ఎందుకు నన్ను ఈ సమస్యలో పడేశావు? ఇప్పుడు నా కాపురం ఏమైపోతుందని నాకు భయమేస్తుంది. మనం 10 లక్షలు ఇవ్వలేమని తెలిసి ఆయన చేత 10 లక్షలు అప్పు చేయించి మరీ మనకి ఇచ్చేలా చేశావు. ఇప్పుడు ఆ 10 లక్షల్ని సేటు కట్టమని కూర్చున్నాడు. కట్టకపోతే మీ నాన్నకి చెప్తానంటూ నా భర్తని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మీ గురించి అడుగుతున్నాడు. 2 రోజుల్లో ఆ డబ్బులు కట్టకపోతే మీ అమ్మ వాళ్ళ ఇంటికి నేరుగా నేనే వెళ్తాను, వాళ్ళు ఎలాగో రేపు ఊరి నుంచి వస్తున్నారని చెప్పావు కదా అని నా భర్త అంటున్నాడు అని అంటూ ఉంటుంది. వల్లి అయితే, మేము మరో 1 వారం రోజులు ఊళ్ళోకి రావని చెప్పొచ్చు కదా, రేపే వస్తున్నామని ఎందుకు చెప్పావు అని అంటూ ఉంటుంది. భాగ్యం అయితే, మరి ఏటి చేయమంటావు, ఇన్ని రోజుల నుంచి మీ అమ్మ వాళ్ళు ఎందుకు ఊరికి నుంచి రావడం లేదని బాగా గుచ్చి గుచ్చి అడుగుతున్నాడు. మరి అలాంటప్పుడు నేనేటి సమాధానం చెప్పాలి? అందుకని రేపు వస్తారని చెప్పాను. ఇప్పుడు ఆ 10 లక్షల గురించి బాకీ ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదమ్మా అని అంటూ ఉంటుంది. వల్లి అయితే, చూడు వల్లి, నువ్వు లేనిపోని విషయాలన్నీ కూడా ఆలోచించి బెంగ పెట్టుకుంటున్నావు. ఏమీ జరగదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది. భాగ్యం, ఏం చూసుకుంటావు? నేను ఆ డబ్బుల గురించి ఫోన్ చేసినప్పుడల్లా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. అంటే ఈ కూతురు గతి ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఇరుక్కుపోకూడదు అనుకుంటున్నావా? నా కష్టాలు నేను పడతానులే అనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది. వల్లి అయితే, అలా అని ఎందుకు అనుకుంటాను అని అంటూ ఉంటుంది. భాగ్యం, చూడు, నీ పెళ్ళి ఎవరికి తెలియకుండా ఆ రామరాజుని మోసం చేసి చందుని నమ్మించి మొత్తం అందరినీ కూడా బురిడి కొట్టించి నిన్ను నేను ఆ ఇంటి కోడలుగా చేశాను. లేకపోతే మీ నాన్నేమో టిఫిన్ అమ్ముకుంటాడు, నేనేమో 4 ఇళ్లలో పని చేసుకొని బతికేదాన్ని. మరి ఇలాంటి వాళ్ళ కూతుర్ని అలాంటి గొప్పింటి సంబంధం ఎందుకు చేసుకుంటారు చెప్పు? కానీ ఇప్పుడు మనం గొప్పవాళ్ళమని వాళ్ళు అనుకుంటున్నారు, మనం అలాగే ఉండాలి, కొన్ని రోజులు ఓపిక పట్టు వల్లి అని అంటూ ఉంటే నాకేంటో భయమేస్తుంది. పోనీ ఆ నగలు అన్న బంగారు పీవ అనుకుంటే అవి కూడా నకిలీవే. నా నగల్ని తాకట్టు పెట్టి నేను డబ్బు తీసుకొస్తానని బాగా చెప్తే ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, చూడు, నువ్వు ఈ 2 రోజుల్లో నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఆస్తి మొత్తం కూడా నీ భర్త పేరు మీద రాయించడం. మీ మాంగారు నిన్నెంతో అభిమానిస్తూ నీ మాటే వింటాడు అని చెప్తున్నావు కదా, చెప్పు. వాళ్ళిద్దరి మీద, ధీరజ్ మీద, అలాగే సాగర్ మీద లేనిపోని నిందలు వేసి మొత్తం ఆస్తి మొత్తం కూడా నీ భర్త పేరు మీదే రాయించుకో. అప్పుడు ఏదో ఒక ప్రాపర్టీ రాస్తారు కాబట్టి వాటి పత్రాలు అన్నీ కూడా అల్లుడు గారి దగ్గరే ఉంటాయి కాబట్టి ఆ పత్రాలని తీసుకువెళ్ళి ఆ బాకీ ఎలాగైనా ఆయన తీర్చేస్తాడో. నువ్వు చేయవలసింది ఇదే అని అంటూ ఉంటుంది. భాగ్యం, నువ్వు మాటలే కదా సులువుగానే చెప్పేస్తున్నావు, ఆ తర్వాత నేను దొరికిపోతే ఎలా తప్పించుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అయినా ఆయన పేరు మీద ఆస్తి రాయమంటే ఆ నర్మద ఊరుకుంటుందా, ప్రేమ ఊరుకుంటుందా అని అంటూ ఉంటే, ఆ నర్మద ప్రేమ పిల్ల పిచ్చుకులాంటోళ్ళే, వాళ్ళు ఏమీ చెయ్యలేరని చెప్పాను కదా, ఇంకెందుకు నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తావో? నువ్వు మీ మావయ్య గారి దగ్గర ఇప్పటి వరకు ఎలాగైతే నటించి ఆ నర్మద మీద, ప్రేమ మీద, ధీరజ్ సాగర్ల మీద చాడీలు చెప్పావో అలే మంత్రాన్ని నువ్వు ఇప్పుడు కూడా ఉపయోగించి ఆస్తి మొత్తం కూడా నీ భర్త పేరు మీద వచ్చేలా చేసుకో. అప్పుడు మనకి ఎంత కావాల్సినా కూడా అల్లుడు గారే డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడు ఇక వల్లి అయితే, సరేనమ్మా, నా ప్రయత్నం నేను చేస్తాను, తరువాత ఇక భగవంతుడి దయ అని వల్లి అయితే అంటూ ఉంటుంది. ఇక వల్లి కుటుంబం తన కుటుంబానికి చేసిన మోసాన్ని, అన్యాయాన్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. వేదవతి అయితే ఇక షాక్ అయిపోతూ ఇక వేదవతి అలా నడుచుకుంటూ గుడికైతే వెళ్తుంది. అలా గుడిలోకి వెళ్ళి ఇక అమ్మవారిని చూస్తూ ఏడుస్తూ,
తప్పు చేశాము, ఏం పాపం చేశామని కష్టాలన్నీ మాకే తీసుకొస్తున్నావు తల్లి. ఎందుకు మాకు ఇన్ని కష్టాలు పెడుతున్నావో? చిన్నోడేమో నడిపోడేమో ప్రేమించి నర్మదని పెళ్లి చేసుకొని వచ్చాడు. చిన్నోడేమో నా మేనగోడల్ని అన్యాయం అయిపోతుందో, తన జీవితం ఏమైపోతుందని భయంతో వాడి చేత నా మేనగోడల మెడలో తాళి కట్టించి నేను చిన్నోడిని ఆయన దృష్టిలో తప్పు చేసినోళ్ళగా చిత్రీకరించాను. ఇప్పుడు పెద్దోడు ప్రేమించిన అమ్మాయిని కూడా తన తండ్రి కోసం వదులుకున్నాడు. ప్రేమించిన అమ్మాయిని వదులుకున్న వాడికి తను ఎంతో గొప్ప సంబంధం చూడాలని నా భర్త తహించిపోయాడు. తను గొప్ప సంబంధం చూశానని ఆ భాగ్యం సంబంధాన్ని చూసి మురిసిపోయాడు. కానీ అది 3 నెలల ముచ్చట అయ్యింది కదమ్మా. ఎందుకమ్మా పెద్దోడి విషయంలో ఇంత అన్యాయంగా ఆలోచించావు? పెద్దోడు ఒకళ్ళకి కీడు చేసేవాడు కాదు. మరి ఎందుకు మా కుటుంబానికి ఇన్ని పరీక్షలు పెడుతున్నావో? ఇప్పుడు ఆస్తి కోసం నా ఇంటికి కోడలుగా వచ్చిన వల్లి ఆస్తి కోసం ఇంటికి కోడలుగా వచ్చిందని తెలిస్తే నా భర్త తట్టుకోలేరు. వల్లి నిజస్వరూపం తెలిస్తే అస్సలు కూడా ఆయన తట్టుకోలేరు, కుప్పకూలిపోతారు. ఆ సమయంలో ఏం జరుగుతుందో కూడా నా ఊహకే అందడం లేదు. ఇక పెద్దోడికి అసలు తన భార్య కోటీశ్వరరాలు కాదని, తను ఒక పేదింటి అమ్మాయి అని తెలిసి తన తండ్రిని గొప్పింటి వాళ్ళని చెప్పి మోసం చేశారని తెలుసుకొని చాలా కుమిలిపోతాడు పెద్దోడు. అటు భార్యని వదులుకోలేక, తను చేసిన మోసాన్ని మర్చిపోలేక వాడు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే అప్పుడు నేనే కదమ్మా అన్యాయం అయిపోయేది అని అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. పుట్టింటికి దూరం అయ్యాను, కన్న తల్లి ప్రేమని పొందలేకపోయాను. 3 కొడుకులు 2 కూతుళ్లతో నా జీవితం సంతోషంగా ఉంటుందని ఎంతో సంబరపడ్డాను. కానీ ఈలోపే వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని నేను అస్సలు కూడా ఊహించలేదు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే పెద్దోడు ఎటువంటి అఘాయిత్యం చేసుకుంటాడో, నా పెళ్లి వల్ల నాన్న పరువు పోయిందని వాడు ఏదైనా చేయకూడదు చేసుకుంటే అప్పుడు మా పరిస్థితి ఏంటి అని చాలా ఏడుస్తూ ఉంటుంది. అమ్మవారి ముందు వేదవతి అయితే ఇంకా వేదవతి అలా ఏడుస్తూ చాలా కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా అమ్మవారిని అలా చూస్తూ ఉంటుంది. లేదు, ఆ వల్లి కుటుంబంతో నా కుటుంబం అన్యాయం జరగనివ్వను. ఆ కుటుంబం చేతిలో నా కుటుంబానికి నేను అన్యాయం జరగకుండా చూసుకుంటాను. చెప్తాను, వాళ్ళు ఆడిన నాటకాన్ని, చేసిన మోసాన్ని వాళ్ళకే తిప్పికొడతాను. ఈ రోజు నుంచి వల్లికి నేనేంటో చూపిస్తాను, చుక్కలు చూపిస్తాను అని అంటూ ఉంటుంది. వేదవతి అయితే అప్పుడే ఇక వేదవతి సేటు దారిలో కనిపించడంతో సేటు అని అంటున్నాడు పెద్దోడు. ఈ సేటు దగ్గరే తను అప్పు తీసుకొని ఉంటాడు అని అనుకుంటూ ఇక సేటు దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది. వేదవతి అయితే మా పెద్దోడు పెళ్లి కోసమని మీ దగ్గర డబ్బు అప్పు చేశాడంట కదా సేటు అని అడుగుతూ ఉంటుంది. వేదవతి అవునమ్మా, మీకెవరు చెప్పారు? మీ పెద్దబ్బాయి చెప్పాడా అని అంటూ ఉంటే అవును సేటు, మీరు డబ్బుల గురించి కొంచెం ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళ నాన్నకి చెప్తున్నారంటున్నారని చెప్పి వాడు చాలా బాధపడుతున్నాడు అని అనగానే మరి ఏం చేయమంటారమ్మా, 10 రోజుల్లో ఇస్తాను, మా నాన్నకి తెలియకూడదని 10 లక్షలు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ 10 లక్షలు కట్టమంటే నా నుంచి పారిపోతున్నాడు అని అంటూ ఉంటే ఆ మాట విని చెప్తూ ఉంటుంది వేదవతి, ఆ 10 లక్షలు నెలలోపు నేనే దగ్గరుండి మీకు వడ్డీతో సహా ఇప్పిస్తాను, పెద్దోడిని ఇబ్బంది పెట్టకండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక వేదవతి మాటలు విని సరేనమ్మా, నీ మాట విని ఈ నెల రోజులు కూడా నేను ఊరుకుంటాను. నెల రోజుల తర్వాత నా బాకీని మాత్రం మీరు మీ పెద్దబ్బాయి చేత కట్టించేలా చెయ్యాలి, లేకపోతే రామరాజు గారి వరకు ఈ అప్పు గురించి తెలిసేలా చేస్తాను, ఆయన్నే అడుగుతాను అని అంటూ ఉంటే మీ అప్పుని నేను తీర్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది వేదవతి. అయితే ఇక వేదవతి ఇంటికైతే వెళ్తుంది. అలా వేదవతి ఇంటికి వెళ్ళిన తరువాత అప్పుడే చందు అయితే కూర్చొని బాధపడుతూ ఉంటాడు.
ఇక చందు దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసురా అని అంటూ ఉంటుంది వేదవతి. నీకెలా తెలుసమ్మా అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు చందు. నాకెలా తెలుసో నీకు తర్వాత చెప్తానులే, కానీ ఆ సేటు నెల రోజుల వరకు నిన్ను డబ్బులు అడగడు. నేను మొత్తం కూడా ఆయనకి చెప్పాను. నెల రోజుల వరకు ఇక మాట్లాడే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటే, థ్యాంక్స్ అమ్మా, ఈ విషయం నాన్నకి ఎక్కడ తెలుస్తుందో నాన్నని నేను మోసం చేసిన వాళ్ళలాగా ఉండిపోతానేమో అని నాకు భయమేసింది. కానీ ఇప్పుడు నాన్నకి తెలియకుండా నువ్వు నన్ను కాపాడావు అని అంటూ ఉంటే, వాళ్ళమ్మ మొత్తం డబ్బులు ఇచ్చేస్తానని చెప్పింది. కానీ ఆ డబ్బులు ఊసే ఆవిడ ఎత్తుతులేదో, ఏం జరిగిందో తెలియడం లేదో అని అంటూ ఉంటే, ఇక ఈ సమస్య గురించి నువ్వు మర్చిపో, ఏదోటి అదే చేద్దాం, కానీ నాకు ఈ సంగతి తెలిసినట్టు వల్లికి చెప్పొద్దు అని అంటూ ఉంటుంది వేదవతి. సరేనమ్మా అని అంటూ ఉంటే అప్పుడే వల్లి బయట నుంచి వస్తూ ఉంటుంది. వల్లి బయట నుంచి వస్తూ ఉంటే అప్పుడే ఇక అడుగుతూ ఉంటాడు చందు. అయితే ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని వల్లిని అడుగుతూ ఉంటే, అలా గుడికి వెళ్ళొస్తున్నాను బా అని అంటూ ఉంటుంది వల్లి. అదేంటి వల్లి, గుడికి వెళ్తున్నానని కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని అడుగుతూ ఉంటుంది వేదవతి. అయితే అది మీరు వంటగదిలో ఏదో పని చేసుకుంటున్నారు అత్తయ్య, అందుకని నేను గుడికి వెళ్దామని చెప్పి వెళ్ళిపోయాను అని చెప్తూ ఉంటే, ఇంట్లో పెద్దదాన్ని నేను ఒకదాన్ని ఏడ్చాను, దగ్గరికి వచ్చి అత్తయ్య గారండి గుడికి వెళ్తున్నానంటే నేను కాదంటానా? చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళి గుడికి వెళ్ళానని చెప్తే ఎలా కుదురుతుంది అనుకుంటున్నావు అని అంటూ ఉంటే, అప్పుడే అంటే నేను తప్పు చేశానంటున్నారా అని ఏడుస్తూ మొదలు పెడుతుంది. ఏయ్ ఆపు, ఏడుస్తే చేసిన తప్పు ఒప్పైపోతుంది అనుకుంటున్నావా? ప్రతిసారి ప్రతి మాటకి ఏడుస్తున్నావు. నాకు ఇలా ఏడ్చే వాళ్ళంటే చిరాకు. రే పెద్దోడా, నీ భార్యకి హద్దుల్లో ఉండమని చెప్పు అని అంటూ వేదవతి అయితే షాక్ ఇస్తుంది వల్లికి. ఏమైంది అత్తయ్య గారికి సడన్గా ఈ వీళ్ళో ఇంత మార్పు వచ్చిందేంటి, ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది వల్లి. అయితే అప్పుడే ఇక వేదవతి చాలా ఆలోచిస్తూ బాధగా కూర్చొని ఉంటుంది. అప్పుడే నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వేదవతి దగ్గరికి అయితే వస్తారు. ఇక వేదవతి దగ్గరికి వచ్చి అంటూ ఉంటారు, ఏంటి అత్తయ్య, ఏంటి అలా కూర్చున్నారు, ఏంటి అలా ఉన్నారు, మళ్ళీ ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది నర్మదా. ఏం జరగలేదమ్మా, నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటే, లేదత్తయ్య మీ ముఖంలో కళ లేదు, చిరునవ్వు లేదు, ఏదో దిగులుగా ఆలోచిస్తూ ఏదో సమస్య వచ్చిన వాళ్ళ ఉన్నారు, చెప్పండి అత్తయ్య అని అంటూ ఉంటారు ఇద్దరు కోడళ్ళు కూడా. ఏం లేదమ్మా, ఉంటే మీకు చెప్పుకోనా ఏంటి, సర్లే పద భోజనానికి వెళ్దాం, భోజనం టైం అయింది కదా అందరినీ పిలవండి అని అంటూ ఉంటుంది వేదవతి. ఇక అందరూ కూడా భోజనం దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడే ఇక రామరాజు వస్తాడు. ఇక రామరాజు ధీరజ్ భోజనం చేస్తున్నాడని వెళ్ళిపోబోతూ ఉంటే, మావయ్య గారండి భోజనం దగ్గర కూర్చోండి అని అంటూ ఉంటుంది వల్లి. అయితే నేను వీడి పక్కన కూర్చొని భోజనం చెయ్యలేను, ఎందుకంటే వీడి పక్కన నేనుంటే వీడికి అవమానాలే కదా అని అంటూ ఉంటాడు రామరాజు. అయినా ఆ రోజు ధీరజ్ అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని అంటూ ఉంటుంది వల్లి. హే వల్లి, నోరు మూసుకొని నీ భర్తకి వడ్డించుకో, ఆ రోజు జరిగింది మళ్ళీ ఎందుకు నువ్వు గుర్తు చేస్తున్నావు, మీరు కూర్చొని భోజనం చేస్తారా లేదా అని వేదవతి గట్టిగా చెప్తుంది. అది కాదు అని అంటూ ఉంటే, మీరు కూర్చొని భోజనం చేస్తారా లేకపోతే నేను కూడా భోజనం మానేయమంటారా చెప్పండి అని అడుగుతూ ఉంటుంది వేదవతి. అప్పుడే ధీరజ్ పక్కన కూర్చొని వేదవతి గట్టిగా చెప్పడంతో రామరాజు భోజనం చేస్తాడు. అప్పుడే ఇక వల్లి అయితే, ఏమైంది అత్తయ్య గారికి ఇలాగా తాచుపాములాగా రయ్యి రయ్యమంటుంది అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా చందు దగ్గర వల్లి అయితే, చూసావా అందరి ముందు మీ అమ్మ నన్ను ఎంతెంత మాటలు అంటుందో అని అంటూ ఉంటే, ఇప్పుడు మా అమ్మ ఏమందని నువ్వు ఊరికినే బాధపడిపోతున్నావు, అయినా ఎప్పుడో జరిగిన విషయాన్ని మళ్ళీ ఎందుకు నువ్వు తీసుకొస్తున్నావు, వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని నీకు చెప్పాను కదా, ప్రతిసారి కూడా ఏదో ఒక విషయం లేవదీస్తూనే ఉంటావు అని అంటూ ఉంటాడు చందు. అప్పుడే ఇంకా చందు మాటలకి కూడా వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో భాగ్యం అయితే ఫోన్ చేస్తుంది వల్లికి.
అప్పుడే పక్కకు వెళ్ళి వల్లి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక వేదవతి వల్లి దగ్గరికి వెళ్ళి ఇక ఫోన్ తీసుకొని ఏంటొదిన గారు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది వేదవతి. మీరేదో ఊరికి వెళ్ళారట, చందు మాట్లాడేసరికి మీకు సిగ్నల్ కట్ అయిపోతుందంట కదా, వాడికి ఏదో బాకీ తీసుకున్నారంట కదా, ఆ విషయం ఆయనకి తెలిసిందనుకోండి పరిస్థితి ఏదోలా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే మాటకు కూడా మీకు సిగ్నల్ పనిచేయదులేండి, కాబట్టి మీరు వీలైనంత తొందరగా ఆ డబ్బులు చూసిస్తే మంచిది అని అంటూ వేదవతి అయితే భాగ్యానికి షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.